హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే ఈ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సో దానికోసం నేను ఆల్రెడీ నెక్ ఇలా టర్న్ చేసి ఉంచుకున్నాను. సో దానిపైన ఈ పట్టి ఏదైతే స్టిచ్ వేసి ఆల్రెడీ పెట్టుకున్నానో దాన్ని ఇలా ప్లేస్ చేసుకొని కార్నర్ ఎడ్జ్ వరకు వచ్చే వరకు స్టిచ్ చేసుకున్నాను. ఈ ఎడ్జ్లో వచ్చేసరికి ఒక స్కేల్ పట్టుకొని ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. సో దానిపైన మనం ఆ పట్టి ఫ్యాబ్రిక్ మీద కూడా మార్క్ చేసుకోవాలి. సో అప్పుడు ఇలా టర్న్ చేస్తే మనకి ఇలా ఒక కుచ్చులా ఫామ్ అవుతుంది. ఆ కుచ్చుని మనం లోపలికి పుష్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా లోపలికి పుష్ చేస్తూ స్టిచ్ వేసుకున్నాక సేమ్ ఈ సైడ్ కార్నర్లో కూడా అలానే స్కేల్తో మార్క్ చేసుకోవాలి. ఇది బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. స్కేల్తో మార్క్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి టూ సైడ్స్ మార్క్ చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గానే మనకి మధ్యలో ఆ కుచ్చు ఏదైతే ఉందో ఫామ్ అయిపోతుంది. ఇలా ఓవరాల్గా స్టిచ్ వేసుకున్నాక సేమ్ ఆ పట్టీకి ఇటు సైడ్ కూడా మొత్తం అంతా అలానే స్టిచ్ వేసేసుకోవాలి. ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లోనే అప్లోడ్ చేశాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇలా ప్లెయిన్గా ఉన్న వాటి మీదకి బార్డర్స్ వేస్తే చాలా బాగా కనిపిస్తుందండి. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.